హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మన క్లాస్ రూమ్లో ఎగ్జామ్ టైంలో యూజ్ చేసే ఒక 100 సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ఈ వీడియోలో ఎగ్జామ్ టైంలో యూజ్ చేసే అన్ని వాక్యాలు కవర్ చేశాను. ప్రీవియస్ ఒక వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ 2 వీడియోలు మీరు కవర్ చేశారంటే పరీక్ష సమయంలో యూజ్ చేస్తే ఏ వాక్యానైనా మీరు ఈజీగా మాట్లాడేయచ్చు. సో అందరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. క్లాస్ రూమ్కి రిలేటెడ్గా మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. పరీక్ష పేపర్లు పంచండి. డిస్ట్రిబ్యూట్ ద ఎగ్జామ్ పేపర్స్. డిస్ట్రిబ్యూట్ ద ఎగ్జామ్ పేపర్స్. పేపర్లు తిప్పకండి. డోంట్ టర్న్ ద పేపర్. డోంట్ టర్న్ ద పేపర్స్. మొదట సూచనలు చదవండి. పేపర్ వేయగానే ఇన్స్ట్రక్షన్ చదవమని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఫస్ట్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఫస్ట్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మీ పేరు రాయండి అంటాం కదా, క్వశ్చన్ పేపర్ మీద, ఆన్సర్ పేపర్ మీద. అప్పుడు ఇలా అనాలి, రైట్ యువర్ నేమ్. రైట్ యువర్ నేమ్. మీ రూల్ నెంబర్ రాయండి. రైట్ యువర్ రోల్ నెంబర్. రైట్ యువర్ రోల్ నెంబర్. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి. అంటే క్వశ్చన్స్ని కేర్ఫుల్గా చదవండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. మీ సీట్లో కూర్చోండి. సిట్ ఇన్ యువర్ సీట్. సిట్ ఇన్ యువర్ సీట్. ఎవరూ మాట్లాడకండి. డోంట్ టాక్. డోంట్ టాక్. పరీక్ష ప్రారంభమైంది. ద ఎగ్జామ్ హ్యాస్ స్టార్టెడ్. ద ఎగ్జామ్ హ్యాస్ స్టార్టెడ్. సమయం వృధా చేయకండి. డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ టైం. ముందుగా సులభమైన ప్రశ్నలు అటెంప్ట్ చేయండి. అంటే ఈజీగా ఉన్న ప్రశ్నలు ఫస్ట్ రాయమంటంగా, అప్పుడు ఇలా అనాలి, అటెంప్ట్ ద ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. అటెంప్ట్ ద ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్. స్పెల్లింగ్ చెక్ చేసుకోండి. చెక్ ద స్పెల్లింగ్. చెక్ ద స్పెల్లింగ్. క్లీన్గా రాయండి, నీట్గా రాయండి అంటాగా, అప్పుడు ఇలా అనాలి, రైట్ నీట్లీ. రైట్ నీట్లీ. ఎలాంటి చీటింగ్ చేయకండి. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు చీటింగ్ చేయొద్దంటాగా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ డూ ఎనీ చీటింగ్. డోంట్ డూ ఎనీ చీటింగ్. ఇంకొకరిని చూసి రాయకండి. అంటే వేరే వాళ్ళ దాంట్లో చూసి రాయొద్దు అంటుంటాగా, అప్పుడు ఇలా అనాలి, డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్. డోంట్ కాపీ ఫ్రమ్ అదర్స్. మీ సమాధాన పత్రం మీ దగ్గరే ఉంచుకోండి. అంటే ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళ దగ్గరనే ఉంచుకోవాలంటాగా, అప్పుడు మనం ఇలా అనాలి, కీప్ యువర్ ఆన్సర్ షీట్ విత్ యూ. కీప్ యువర్ ఆన్సర్ షీట్ విత్ యూ. ఇంకొకరికి చూపకండి. అంటే పక్కనున్న వాళ్ళకి చూపించొద్దు అంటుంటాగా, అప్పుడు మనం ఇలా అనాలి, డోంట్ షో ఇట్ టు అదర్స్. డోంట్ షో ఇట్ టు అదర్స్. అంటే పక్క వాళ్ళకి చూపించకండి అంటాను. ఎవరూ లేచే ప్రయత్నం చేయకండి. అంటే ఎవరూ లేవద్దు అని చెప్పినప్పుడు డోంట్ ట్రై టు గెట్ అప్. డోంట్ ట్రై టు గెట్ అప్. పేపర్ వెనక రాయవద్దు. అంటే పేపర్ బ్యాక్ సైడ్లో రాయవద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా అనాలి, డోంట్ రైట్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద పేపర్. డోంట్ రైట్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద పేపర్. తప్పు చేస్తే క్లీన్గా స్ట్రైక్ చేయండి. అంటే రాంగ్ రాసినప్పుడు నీట్గా కొట్టేయండి అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇలా అనాలి, స్ట్రైక్ నీట్లీ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. స్ట్రైక్ నీట్లీ ఇఫ్ యూ మేక్ ఏ మిస్టేక్. అంటే మీరు రాంగ్గా రాస్తే నీట్గా స్ట్రైక్ అవుట్ చేయండి అంటాగా, అప్పుడు ఇలా అనాలి, ప్రశ్నలకు పూర్తి సమాధానం ఇవ్వండి. అంటే క్వశ్చన్స్కి కంప్లీట్ ఆన్సర్ రాయండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి, గివ్ కంప్లీట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్. గివ్ కంప్లీట్ ఆన్సర్ టు ద క్వశ్చన్స్. సరైన నెంబరింగ్ పెట్టండి. అంటే నెంబర్స్ కరెక్ట్ వేయండి అంటూ ఉంటాంగా, అప్పుడు ఇలా అనాలి, పుట్ ద కరెక్ట్ నెంబరింగ్. పుట్ ద కరెక్ట్ నెంబరింగ్. మీ పెన్ ఉపయోగించండి. యూజ్ యువర్ ఓన్ పెన్. యూజ్ యువర్ ఓన్ పెన్. సమయం చూసుకుంటూ రాయండి. రైట్ బై చెకింగ్ ద టైం. రైట్ బై చెకింగ్ ద టైం. అంటే టైం చూసుకుంటూ రాయండి, టైం అయిపోతుంది అంటూ ఉంటాంగా, అప్పుడు మనం ఇలా అనాలి,
ఇంక్ బాగా కనిపించేలా రాయండి. అంటే నీట్‌గా మంచిగా కనిపించేటట్లు రాయండి అన్నప్పుడు రైట్ విత్ క్లియర్ ఇంక్. రైట్ విత్ క్లియర్ ఇంక్. ప్రశ్న నెంబర్ మర్చిపోవద్దు. క్వెషన్ నెంబర్ మర్చిపోకండి అంటుండగా అప్పుడు ఇలా అనాలి. డోంట్ ఫర్గెట్ ద క్వెషన్ నెంబర్. డోంట్ ఫర్గెట్ ద క్వెషన్ నెంబర్. ఒకే ప్రశ్నకు 2 సార్లు రాయవద్దు. అంటే ఒకటే ప్రశ్న 2 సార్లు రాయవద్దు అన్నప్పుడు ఇలా అనాలి. డోంట్ ఆన్సర్ ద సేమ్ క్వెషన్ ట్వైస్. డోంట్ ఆన్సర్ ద సేమ్ క్వెషన్ ట్వైస్. రఫ్ వర్క్ మార్జిన్లో చేయకండి. డోంట్ రఫ్ వర్క్ ఇన్ ద మార్జిన్. డోంట్ రఫ్ వర్క్ ఇన్ ద మార్జిన్. గుడ్డిగా రాయకండి అన్నప్పుడు ఇలా అనాలి. డోంట్ రైట్ బ్లైండ్లీ. డోంట్ రైట్ బ్లైండ్లీ. సమాధానాలను నీట్‌గా అరేంజ్ చేయండి. అరేంజ్ ద ఆన్సర్స్ నీట్‌లీ. అరేంజ్ ద ఆన్సర్స్ నీట్‌లీ. అంటే ఆన్సర్స్ నీట్‌గా అరేంజ్ చేయమని. పక్క వాళ్ళతో మాట్లాడకండి. ఎగ్జామ్ రాసేటప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడొద్దని అంటాంగా అప్పుడు ఇలా అనాలి. డోంట్ టాక్ విత్ యువర్ నైబర్స్. డోంట్ టాక్ విత్ యువర్ నైబర్స్. పేపర్ మీద ఎలాంటి గుర్తులు పెట్టవద్దు. డోంట్ పుట్ మార్క్స్ ఆన్ ద పేపర్. డోంట్ పుట్ మార్క్స్ ఆన్ ద పేపర్. ఎవరి పేపర్ తీసుకోవద్దు అంటంగా అప్పుడు ఇలా అనాలి. డోంట్ టేక్ అదర్స్ పేపర్. డోంట్ టేక్ అదర్స్ పేపర్. బెల్ మోగిన వెంటనే రాయడం ఆపేయాలి అంటంగా మనం అప్పుడు ఇలా అనాలి. స్టాప్ రైటింగ్ యాజ్ సూన్ యాజ్ ద బెల్ రింగ్స్. స్టాప్ రైటింగ్ యాజ్ సూన్ యాజ్ ద బెల్ రింగ్స్ అని చెప్పాలి. అదనపు షీట్ కావాలంటే అడగండి. అంటే ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ ఏమైనా కావాలంటే అడగండి అంటంగా అప్పుడు ఆస్క్ ఇఫ్ యూ నీడ్ అన్ అడిషనల్ షీట్. ఆస్క్ ఇఫ్ యూ నీడ్ అన్ అడిషనల్ షీట్. అదనపు షీట్ తీసుకున్న వాళ్ళు వివరాలు రాయండి. దోస్ హూ టుక్ అడిషనల్ షీట్ రైట్ ద డీటెయిల్స్. దోస్ హూ టుక్ అడిషనల్ షీట్స్ రైట్ ద డీటెయిల్స్. క్వశ్చన్ పేపర్లో ఏమీ రాయకండి. అంటే క్వశ్చన్ పేపర్ మీద ఏం రాయొద్దంటంగా అప్పుడు ఇలా అనాలి. డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. డోంట్ రైట్ ఎనీథింగ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్. మీరు ఎంతవరకు అటెండ్ చేశారో చెక్ చేసుకోండి అంటంగా అప్పుడు మనం ఇలా అనాలి. చెక్ హౌ మెనీ యూ హ్యావ్ అటెంప్టెడ్. చెక్ హౌ మెనీ యూ హ్యావ్ అటెంప్టెడ్. పరీక్ష సమయంలో డిసిప్లిన్ పాటించండి. మెయింటైన్ డిసిప్లిన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. మెయింటైన్ డిసిప్లిన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. ఎవరూ బయటకు వెళ్ళొద్దు అన్నప్పుడు ఇలా అనాలి. నో వన్ షుడ్ గో అవుట్ సైడ్. నో వన్ షుడ్ గో అవుట్ సైడ్. మీరు రాయలేకపోతే ఖాళీగా వదిలేయండి. లీవ్ ఇట్ బ్లాంక్ ఇఫ్ యూ కాంట్ ఆన్సర్. లీవ్ ఇట్ బ్లాంక్ ఇఫ్ యూ కెనాట్ ఆన్సర్. చిన్న సమాధానం రాయండి. షార్ట్ ఆన్సర్ రాయమంటంగా అప్పుడు ఇలా అనాలి. రైట్ ఏ షార్ట్ ఆన్సర్. రైట్ ఏ షార్ట్ ఆన్సర్. పెద్ద సమాధానం రాయండి. రైట్ ఏ లాంగ్ ఆన్సర్. రైట్ ఏ లాంగ్ ఆన్సర్. డయాగ్రామ్ కంపల్సరీ. అంటే బొమ్మలు వేయడం కంపల్సరీ అంటాం కదా అప్పుడు ఇలా అనాలి. డయాగ్రామ్ ఈజ్ కంపల్సరీ. డయాగ్రామ్ ఈజ్ కంపల్సరీ. 10 నిమిషాలు ఆన్సర్ చెక్ చేసుకోండి. లాస్ట్ 10 minutes ఆన్సర్ చెక్ చేసుకోండి అంటంగా అప్పుడు ఇలా అనాలి. చెక్ ద ఆన్సర్ ఇన్ ద లాస్ట్ 10 minutes. చెక్ ద ఆన్సర్ ఇన్ ద లాస్ట్ 10 minutes. స్పెల్లింగ్ మిస్టేక్ చేయకండి. డోంట్ మేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్. డోంట్ మేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్. మీ హ్యాండ్ రైటింగ్ స్పష్టంగా ఉండాలి. యువర్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బీ క్లియర్. యువర్ హ్యాండ్ రైటింగ్ షుడ్ బీ క్లియర్. బ్లూ లేదా బ్లాక్ పెన్ ఉపయోగించండి. యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్. యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్. ఎరుపు పెన్ను ఉపయోగించొద్దు. అంటే రెడ్ పెన్ యూజ్ చేయొద్దు అంటంగా అప్పుడు డోంట్ యూజ్ ఏ రెడ్ పెన్. డోంట్ యూజ్ ఏ రెడ్ పెన్. సమాధానం అర్థమయ్యేలా రాయండి. రైట్ ద ఆన్సర్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే. రైట్ ద ఆన్సర్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే. మార్జిన్ డ్రా చేయండి. డ్రా ద మార్జిన్. డ్రా ద మార్జిన్. నీట్గా అండర్లైన్స్ వేయండి. అండర్లైన్ నీట్లీ. అండర్లైన్ నీట్లీ.
ప్రశ్న పూర్తిగా చదివి రాయండి. రీడ్ ద క్వశ్చన్ ఫుల్లీ అండ్ రైట్. రీడ్ ద క్వశ్చన్ ఫుల్లీ అండ్ రైట్. పేపర్స్ వృధా చేయకండి. డోంట్ వేస్ట్ పేపర్స్. డోంట్ వేస్ట్ పేపర్స్. షార్ట్ కట్స్ వాడకండి. డోంట్ యూజ్ షార్ట్ కట్స్. డోంట్ యూజ్ షార్ట్ కట్స్. మీ పేపర్ పిన్ పెట్టండి. పిన్ యువర్ పేపర్. పిన్ యువర్ పేపర్. ఎవరూ లేట్ అవ్వకండి. డోంట్ బీ లేట్. డోంట్ బీ లేట్. లేట్ అయిన వాళ్ళకు ఎక్స్ట్రా టైం ఉండదు. నో ఎక్స్ట్రా టైం ఫర్ లేట్ కమర్స్. నో ఎక్స్ట్రా టైం ఫర్ లేట్ కమర్స్. ఫస్ట్ బెల్ విన్నారా? డిడ్ యూ హియర్ ద ఫస్ట్ బెల్? డిడ్ యూ హియర్ ద ఫస్ట్ బెల్? సెకండ్ బెల్ వచ్చింది. స్టాప్ రైటింగ్. సెకండ్ బెల్ ర్యాంగ్. స్టాప్ రైటింగ్. సెకండ్ బెల్ ర్యాంగ్. స్టాప్ రైటింగ్. ఆన్సర్ షీట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ యువర్ ఆన్సర్ షీట్. సబ్మిట్ యువర్ ఆన్సర్ షీట్. పేపర్లు ముందుకివ్వండి అన్నప్పుడు గివ్ ద పేపర్స్ ఇన్ ద ఫ్రంట్. గివ్ ద పేపర్స్ ఇన్ ద ఫ్రంట్. రాసిన తర్వాత బయటికి వెళ్ళొద్దు. డోంట్ గో అవుట్ ఆఫ్టర్ రైటింగ్. డోంట్ గో అవుట్ ఆఫ్టర్ రైటింగ్. ఇన్విజిలేటర్ దగ్గర పేపర్ ఇవ్వండి. సబ్మిట్ ద పేపర్ టు ద ఇన్విజిలేటర్. సబ్మిట్ ద పేపర్ టు ద ఇన్విజిలేటర్. మీ ఆన్సర్ షీట్ మీద సైన్ చేయండి. సైన్ యువర్ ఆన్సర్ షీట్. సైన్ యువర్ ఆన్సర్ షీట్. అదనపు షీట్ జత చేయండి. అటాచ్ ద అడిషనల్ షీట్. అటాచ్ ద అడిషనల్ షీట్స్ అంటే అడిషనల్ షీట్స్ని యాడ్ చేయండి అని. పేపర్ మడవవద్దు. డోంట్ ఫోల్డ్ ద పేపర్. డోంట్ ఫోల్డ్ ద పేపర్. సమయం అయిపోతుంది, త్వరగా రాయండి. టైం అయిపోతుంది, తొందర రాయమన్నప్పుడు ఇలా అనాలి. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. రైట్ క్విక్లీ. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. రైట్ క్విక్లీ. పరీక్ష పూర్తయింది. ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్. ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్. మీరు సైలెంట్గా బయటికి వెళ్ళండి. లీవ్ సైలెంట్లీ. లీవ్ సైలెంట్లీ. చీటింగ్ చేసిన వాళ్ళ పేర్లు రాయండి. రైట్ ద నేమ్ ఆఫ్ ద దోస్ హూ చీటెడ్. రైట్ ద నేమ్ ఆఫ్ ద దోస్ హూ చీటెడ్. హాల్ టికెట్ చూపించండి. షో యువర్ హాల్ టికెట్. షో యువర్ హాల్ టికెట్. మీ రూల్ నెంబర్ పిలిచినప్పుడు పేపర్ ఇవ్వండి. సబ్మిట్ ద పేపర్ వెన్ యువర్ రూల్ నెంబర్. సబ్మిట్ ద పేపర్ వెన్ యువర్ రూల్ నెంబర్. ఎవరు హాల్ నుండి బయటకు చూడకండి. డోంట్ లుక్ అవుట్ సైడ్ ద హాల్. డోంట్ లుక్ అవుట్ సైడ్ ద హాల్. మీ దగ్గర ఏమైనా స్లిప్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ స్లిప్స్ విత్ యూ? డూ యూ హ్యావ్ ఎనీ స్లిప్స్ విత్ యూ? బ్యాగ్స్ బయట ఉంచండి. కీప్ ద బ్యాగ్స్ అవుట్ సైడ్. కీప్ ద బ్యాగ్ అవుట్ సైడ్. ఓన్లీ పెన్ పెన్సిల్ తీసుకెళ్ళండి. క్యారీ ఓన్లీ పెన్ అండ్ పెన్సిల్. క్యారీ ఓన్లీ పెన్ అండ్ పెన్సిల్. క్యాల్కులేటర్ అనుమతి లేదు. క్యాల్కులేటర్ ఈజ్ నాట్ అలౌడ్. క్యాల్కులేటర్ ఈజ్ నాట్ అలౌడ్. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. మొబైల్ ఎగ్జామ్ హాల్లోకి తీసుకురావద్దు. డోంట్ బ్రింగ్ మొబైల్ ఇంటూ ద ఎగ్జామ్ హాల్. డోంట్ బ్రింగ్ మొబైల్ ఇంటూ ద ఎగ్జామ్ హాల్. వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. యూ కెన్ బ్రింగ్ ఏ వాటర్ బాటిల్. యూ కెన్ బ్రింగ్ ఏ వాటర్ బాటిల్. స్నాక్స్ అనుమతి లేదు. స్నాక్స్ ఆర్ నాట్ అలౌడ్. స్నాక్స్ ఆర్ నాట్ అలౌడ్. నిశ్శబ్దాన్ని పాటించండి. మెయింటైన్ సైలెన్స్. మెయింటైన్ సైలెన్స్. మీ సమాధానం పూర్తిగా వివరించండి. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్ కంప్లీట్లీ. ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్ కంప్లీట్లీ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.